స్వప్న వైట్లక్క ఛానల్‌కి ఈరోజు ఫ్యాన్ మీట్ జరుగుతుంటే అందరికంటే స్పెషల్ మా స్వప్నక్క వాళ్ళ అత్తమ్మ అనమాట. నాకు నానమ్మ అవుతారు. సో, బోలెడన్ని విషయాలు మాట్లాడాలి. ఫస్ట్‌లీ నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నా. అమ్మో! ఇంత చిన్నగా మాట్లాడుతున్నారు మీరు. బాగున్నాను. కాదు స్వప్నక్కని ఇలా చూస్తుంటే ఇంతమంది జనం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. అవునా? అవును. అంటే మీ కోడలు ఇంత ఎత్తు ఎదుగుతదని అనుకున్నారా ఎప్పుడైనా? అది మనం చెప్పలేం కదమ్మా, అనుకోకుండా వచ్చిందని మనం ఏం చేయలేం కదా. ఆమె చేయాలనుకుంది, చేయమన్నాను, వచ్చేసింది. అంతేనా? హ్యాపీ మాకు కూడా అందరికీ. కాదు ఏమడిగినా స్వప్నక్కకు నో చెప్పకుండా చేసే అని చెప్తారా మీరు? నేను అలాగే చెప్తాను. తన ఇష్టం. ఆ? ఏ చేయాలనుకుంటే నాకైతే ముందు చెప్తుంది. ఓకే. అత్తమ్మ నేను ఇలా చేయాలనుకుంటున్నా అంటే చేసే బెటర్, నీ ఇష్టం, నీ ఓపిక. తన ఓపిక ఎంత ఉంటే అంత చేసుకోవాలా. ఎందుకంటే రెక్కలు ఉన్న రోజులే కదా, తర్వాత ఇప్పుడు నాలాగా వచ్చి నేను చేయాలన్నా చేయలేను కదా, అందుకని చేసుకోమంట. ఓకే. మిమ్మల్ని చూసి అందరూ అత్త కోడలు ఎలా ఉండాలో నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. అంత గొప్ప అత్త అనమాట మీరు అందరికీ. ఏమనిపిస్తుంది ఆ విషయం? అలా అని కాదమ్మా, ఇప్పుడు నా పిల్లల్ని ఒకరింటికి ఇచ్చాను, నా 3 బిడ్డలు, నాకు ఒక్క కొడుకు, వాళ్ళ తర్వాత ఈమె కదా నాకు. ఈమెతోటి నేను బాగుంటేనే కదా నేను ఇంట్లో ఉండగలుగుతా. ఇప్పుడు ఏదన్నా అనుకుంటాం, అనుకోండి అన్నది ఉండదు. జనరల్గా ఆమె పోయి వచ్చేదని చిరాకు పడ్డా, నేనేమన్నా మేము కాసేపు అటు ఇటు అవుతాం, మళ్ళీ కలిసిపోతాం. ఇప్పుడు నా బిడ్డలు ఎల్లకాలం ఉండలేరు కదా, వాళ్ళకి ఇల్లు, సంసారము, పిల్లలు, బాధ్యత అన్నీ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు వదిలిపెట్టి నా దగ్గర ఉండలేరు కదా. అందుకే నా కొడుకు దగ్గర ఉంటే నాకు సేఫ్టీ కదా. కానీ స్వప్నక్కని యశోక్క వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది మీకు? ఇక వాళ్ళేది ఒకలాగా ఉంటుందమ్మా, వాళ్ళు బాగుంటారు. అవునా? అంటే మీ కొడుకు సపోర్ట్ లేకపోతే నిజంగా స్వప్నకి ఇంత ఏ రోజు చేయలేదు, అది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి సపోర్ట్ ఇస్తాము. కాకపోతే ఒకటి నా ఉద్దేశం ఏంటంటే, ఆడపిల్లలు చదివిన తర్వాత ఇంట్లో ఉండకూడదు. ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేసుకొని ఏదో ఒక జాబ్ చేసుకొని బతకాలి. అంతేనా? అందరికీ చేజాపినట్టే కదమ్మా. ఇప్పుడు ఒకరోజు మన భర్త అయినా, అమ్మైనా, నానైనా మనల్ని కసురుకుంటారు వాళ్ళకి బాధలో ఉన్నప్పుడు మనం అడిగితే. అది లేకుండా తను సతాగా సంపాదించుకుందనుకో, తనకు ఆ రోజు పోయిన రోజు తనకు నచ్చింది అనుకో, అది తెచ్చుకుంటుంది. ఎవరు కూడా అడగరు కదా నువ్వు ఎందుకు తెచ్చుకున్నావని. తన సంపాదన కదా. అది నాకు మొదటి నుండి ఇష్టం. మా నాన్న చదువుకోమంటే నేను చదువుకోలేదు. తర్వాత నాకు తెలిసిన టీచర్లు, మా టీచర్లు ఉండ్రి, జెడ్పీ స్కూల్ టీచర్లు, వదినా నువ్వు రాయి, నువ్వు ఇంత మంచిగా పిల్లలకు ట్యూషన్ చెప్తున్నావు, నువ్వు రాయి, నువ్వు రాస్తే మేము అంతా నక్కలు కొట్టించైనా నిన్ను పాస్ చేస్తే నీకు జాబ్ వస్తుంటే, వద్దమ్మా నా పిల్లలు పాస్ అయ్యి వాళ్ళు జాబులు చేసుకుంటే చాలన్న. నా 3 పిల్లలు 4 జాబులు చేస్తారు. ఒక అమ్మాయి గవర్నమెంట్ టీచరు, ఒక ఆమె గవర్నమెంట్ టీచర్ వస్తే వాళ్ళ ఆయన వద్దాడన్న ట్యూషన్ చెప్పుకుంటుంది, ఇంకొక ఆమె సాఫ్ట్వేర్గా. అందరూ ఆడపిల్లలు కూడా జాబ్ చేయాలని నేను చెప్పాలి. నాకు ఇష్టం అది చెప్పడం. కానీ ఈరోజు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? నేను అనుకున్నానులే, కానీ ఆ మంది 5,000 మంది కూడా రారేమో, అందుకని వస్తారు నీకు తెలుస్తలేదు అన్నాను. అందుకే నేను రానని కూడా అన్నా. లేదు నువ్వు రావాలని నిన్నే అడుగుతున్నారు అత్తమ్మ అని అందరు పిల్లలు, వాళ్ళు ఆమె దగ్గర వర్క్ చేసే పిల్లలు అందరు తలుగుతే సరేలే అని. ఆడికి ఇంత లేట్ వచ్చినా అక్కడే దొరకబట్టిండ్రు నన్ను బయట. 500 మంది అనుకున్నాం మనం, 3000 మంది వచ్చారు బయట. అదే ఇంకా వస్తున్నారు, జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు. ఏం చెప్పగలరు వాళ్ళ కోసం? మీరు ఇంత ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు కదా. వాళ్ళకి నచ్చింది కాబట్టి వచ్చారు కదమ్మా. వాళ్ళకి మేము నచ్చామో, మా మాటలు నచ్చాయో నాకు తెలియదు, కానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి వస్తున్నారు. మనం ఏం చేస్తాం, ఏం అనలేం కదా వాళ్ళను. అది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడైతే స్వప్నక్క వాళ్ళ అమ్మ నాతో పాటు ఉన్నారనమాట. అమ్మతో ఒకసారి 2 మాటలు మాట్లాడదాం రండి. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నా. అసలు స్వప్నక్క ఇంత గొప్పగా ఎదుగుతుంది ఎప్పుడైనా అనుకున్నారా? అది అనుకోలేదు నాన్న, ఇదంతా అమ్మ దయ అంతే. అమ్మవారి దయ. కాదు స్వప్నకు నాకు ఇంటికి పంపించేటప్పుడు ఫస్ట్లో భయం ఉండేదా? అంటే ఎలా ఉంటుందో అక్కడ, వాళ్ళ అత్త వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేది ఎప్పుడైనా మీకు? అంటే వీళ్ళు మాకు తెలిసే నాన్న, ఫస్ట్ తెలిసిన వాళ్ళు డాడీ వాళ్ళ ఫ్రెండు, స్వప్న వాళ్ళ మామగారు. ఇంకా మాకంతా ఏం భయమే లేదు ఫస్ట్ నుంచి. మళ్ళీ వాళ్ళకి ఇంకొకటి ఆడపిల్లలు ఉన్నారు కదా, అర్థం చేసుకుంటారని అనుకున్నాము.
బాగా అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ముగ్గురి పాపల వాళ్ళ అత్తయ్యలు కూడా సేమ్ ఇలాగే బాగా కలివిడిగా ఉంటారు. ముగ్గురు పాపలు ముగ్గురు అత్తగారు ఇళ్ళల్లో చక్కగా ఉంటారు నాన్న. ఇది నా అదృష్టం. మా అల్లుళ్ళు కూడా చాలా బాగా దొరికిండ్రు. మా వదినలు కూడా చాలా బాగున్నారు. అమ్మ దయ వల్ల అదంతా. నేనైతే అలా అనుకుంటామ్మా, మీ చాదస్తం అనుకుంటారో ఏమో తెలియదు కానీ అదంతా అమ్మ దయ. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే కదరా. అండ్ నిజంగా ముగ్గురు ఆడపిల్లలకి అంత మంచి అత్తమ్మలు అంత దొరకడం నా అదృష్టం. స్వప్నక్క ఛానల్లో ఫాలో అవుతూ ఉంటారు కదా, ఏం నచ్చుతుంది స్వప్నక్కలో మీకు బాగా యూట్యూబ్లో? యూట్యూబ్లో నచ్చడం అంటే అది ఫస్ట్ నుంచి యూట్యూబ్ అని కాదు నాన్న, ఫస్ట్ నుంచి అయినా దానికి ఏదన్నా అనిపిస్తే గట్టిగా అనేస్తుంది, మనసులో ఏం పెట్టుకోదు. అది మెయిన్ దాని దగ్గర ఉన్నది. మనకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది, నాకు కూడా వస్తుంది కోపం, ఎందుకు ఇది ఇట్లా అన్నది అని. మళ్ళీ అర్థం చేసుకుంటే దాని మాటలో నిజం ఉంటుంది. అది అట్లా గట్టిగా అనేస్తుంది, మళ్ళీ మనసులో ఏది పెట్టుకోదు. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారు కదా, ఇప్పుడు ముందు అనేసి తర్వాత మళ్ళీ వెనకాల మాట్లాడడం, అది నా మా పిల్లలు ఎవరికి ఆ నైజం లేదురా, వెనకాల మాట్లాడడం లేదు. ఒక్కొక్కసారి నేనే వెనకాల మాట్లాడుతున్నాను కానీ వాళ్ళు మాట్లాడారు పిల్లలు, ముగ్గురు పాపలు అంతా ముందే మాట్లాడతారు, ముందే అరిచేస్తారు, ముందే కొట్టేస్తారు అంతే. స్వప్నక్క కోపం ఎక్కువ కదా, అంటే బయట నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అనిపిస్తుంది నాన్న, ఏదైనా వస్తే ఫస్ట్ గట్టిగా అనేస్తుంది, తర్వాత మళ్ళీ అయ్యో మమ్మీ నేను ఇట్లా అన్నా అని బాధపడుతుంది అంతే. కానీ అది అన్నదని మనం బాధపడద్దు, తర్వాత అదే మళ్ళీ చూస్తుంది. నా ముగ్గురు పిల్లలు అలాగే ఉన్నారు నాన్న, ఆ దేవుడిచ్చిన వరం అది నాకు. మీ దగ్గర అబ్బాయిలు కూడా అలాగే. మా పెద్ద బాబు అయితే అసలు కామెడీ ఉంటారు, మీరు చూస్తుంటారు కదా. అసలు మా పెద్ద బాబు కూడా అంతే, పాపలాగానే చాలా కలివిడిగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడతాడు. నాకు ఒకటి ఏంటంటే అమ్మ ఎప్పుడు వీళ్ళని ఇలాగే ఉంచాలి, అది నేను కోరుకుంటా అంతే. ఎందుకంటే అందరిలో ఉన్నాడు కదా, అట్లనే మంచిగా ఉండాలి, అమ్మ ఎప్పుడు వాళ్ళని చూడాలి, అదే నేను దండం పెట్టుకుంటాను రా. ఇన్ని సంవత్సరాల స్వప్నకి ఎప్పుడైనా మీ ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఏడుపు వస్తుందని ఏడ్చిన రోజు ఉందా? ఇక్కడికి వచ్చిన తర్వాత, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత? ఎప్పుడు ఏడవదు నాన్న, ఏడవదు. నేను అసలు ఇంతెందుకు నాన్న, 1 మంత్ అయినా సరే ఒకసారి రామ్మ ఒక్క రోజు ఉండు, అదే నా బాధ అంతా. ఒక్క రోజు కూడా ఉండంటే వద్దులేమ్మా మళ్ళీ వస్తా అంటది కానీ నా దగ్గరకు వచ్చి ఉండదు. అదే నా బాధ. అంటే అంత మంచిగా ఉందనే కదా, వాళ్ళ ఇంట్లో మంచిగా ఉంటేనే కదా మా ఇంటికి రారు. కాకపోతే నాకు తల్లిగా ఏంటంటే మా ఇంటికి వచ్చి ఉండాలని. నా ముగ్గురు పిల్లలు నా ఇంటికి రావడానికి అంత ఇష్టపడరు, కానీ నా తల్లిగా ఉంటుంది కదరా అంతే. ఇంటికి వస్తే ఆడపిల్లలు బాగుంటారు, పిల్లలు ఉండాలనిపిస్తుంది కదా, అంతేగాని ఆడపిల్లని పేరు ఎందుకు పెట్టారు? అక్కడ పిల్లలు చక్కగా చూసుకుంటారు నాన్న, ముగ్గురు అత్తయ్యలు బాగా చూసుకుంటారు. అండ్ మా యశోక్క గురించి ఏం చెప్తారు? యశ్ కూడా చాలా బాగుంటుంది నాన్న, మా అందరి పిల్లలలో కలిసిపోయింది ఆ అమ్మాయి కూడా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సరే నాన్న. ఒక స్త్రీ విజయం వెనుక ఖచ్చితంగా ఒక మగాడు ఉండాలి, అది కూడా భర్త ఉంటే ఎంత విజయవంతంగా ఉంటుందో మన స్వప్నక్క చూపించింది అనమాట. సో మా వెనకుండి నడిపిస్తున్న బావగారు ఉన్నారనమాట, బావగారితో అడుగుదాం రండి ఒకసారి స్వప్నక్క గురించి. హలో బావగారు, నమస్కారం. నమస్కారం. బాగున్నారా? సూపర్. స్వప్నక్కని ఇంత ఎదుగుతుందని, ఇంతమంది స్వప్నక్కని కలవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? అస్సలు లేదండి, అస్సలు లేదు. 3000 మంది వచ్చారంట. తను కూడా చాలా అంటే భయపడుతుంది, ఎంతమంది వస్తారని అనుకోలేదు. ఒక 500 వస్తారా 1000 వస్తామా అనుకున్నాం, కానీ 3000 మంది దాకా వచ్చారు. అసలు పట్టట్లేదు హాల్, అక్కడ తోసుకుంటున్నారు స్వప్నక్క కోసం. అంటే అంత అభిమానము, మన సొంత ఫ్యామిలీ లాగా మాట్లాడుతుంది కదా, అందుకు దానికోసం. స్వప్నక్క సక్సెస్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అబ్సల్యూట్లీ హ్యాపీ, అబ్సల్యూట్లీ ఐ వాంట్ ఫీమేల్స్ టు గ్రో అండ్ అప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి అదే నేను నేర్పించింది కూడా అంతే, ఏంటంటే యూనిట్ స్టాండ్ ఆన్ బై ఓన్. ఓకే, కాదు అంటే నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఒక స్త్రీ గెలవాలంటే ఖచ్చితంగా ఒక మగాడి అవకాశం ఉంటుంది. అంటే సేమ్ అంటే హస్బెండ్ వెనకాల వైఫ్ ఉండాలి, వైఫ్ వెనకాల హస్బెండ్ ఉండాలి, మా ఇద్దరికి వాళ్ళ పేరెంట్స్ ఉండాలి. సో మా మదర్ ఎలా ఫుల్ సపోర్ట్ ఎలా ఉందో, వితౌట్ మై మదర్ వీ కెనాట్ ఎక్సెల్ ఇన్ అవర్ కెరియర్స్. ఖచ్చితంగా అది మాత్రం తప్పకుండా చెప్పాలి. అంటే అత్తమ్మ అంటే అలా ఉండాలని మొత్తం నేర్చుకోవచ్చు. అవునవును, ఎందుకంటే తన మా పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి వీఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ. అంటే స్వప్నక్క వీడియోస్ చూస్తూ ఉంటారా మీరు యూట్యూబ్లో? అబ్సల్యూట్లీ. కదా, ఒక్క వీడియో మీకు బాగా నచ్చింది చెప్పండి. ఒక్క వీడియో బాగా నచ్చింది అంటే చాలా ఉన్నాయి కదా, ఒకటి చెప్పలేరు ఒక్కటంటూ చెప్పలేము. ఖచ్చితంగా. అండ్ స్వప్నక్క యశ్ యొక్క ఫ్రెండ్షిప్ గురించి ఏమనుకుంటారు మీరు?
చాలా మంచి అంటే ఫ్రెండ్షిప్ అనే దానికన్నా సిస్టర్స్ రిలేషన్. నన్ను బావ అని పిలుస్తుంది. నేను అంటే నాకున్న మరదలతోనే ఎలా చూసుకుంటానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా ఇంట్లో అమ్మాయిలాగా అంటే మరదల్లాగా అంతే ఇంకా. నేను కూడా మీ మరదల్ని అబ్సల్యూట్లీ. నేను అదే నేను యూనివర్సల్ బావ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ తెలుసా. నిజంగా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎన్ని పూజలు చేసుకుంటే దొరికారో స్వప్నక్కకు మీరు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా స్వప్నక్క కొడుకు వెరీ ఉన్నాడు. వెరీ అంటే విధు మమ్మీని ఇంతమంది వచ్చి మమ్మీని పలకరిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? I'm feeling happy and excited. I'm feeling happy. యూ ఫీలింగ్ హ్యాపీ అండ్ నీకు షయ్యా ఎందుకంత సిగ్గుపడుతున్నావు? అదేం లేదా? మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టం నాకు. ఇద్దరు ఇష్టమా? ఎందుకని ఇద్దరు ఇష్టం? ఒకరు ఎక్కువ చెప్పాలంటే ఎవరిని చెప్తావు? అమ్మ ఇష్టమా? ఇప్పుడు డాడీ చూస్తారు ఈ వీడియో, ఫీల్ అవుతారుగా. నాన్న కూడా ఇష్టం నచ్చుతుంది, అమ్మ ఇంకా ఇష్టం. ఇంకా ఎక్కువ ఇష్టమా? మమ్మీలో ఏం నచ్చుతుంది నీకు బాగా? మమ్మీ హార్డ్ వర్క్ ఇంత డిటర్మినేషన్ నాకు నచ్చుతుంది. అరే ఎలా రా, మొత్తం ఏదో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు ప్రిపేర్ చేసినట్టు చెప్తున్నావు నువ్వు. ఏం చదువుతున్నావు నువ్వు? 7th class. 7th క్లాస్. మరి ఎందుకు తలదించుకొని ఇట్లా మాట్లాడుతున్నావు? తలెత్తావా? బాగా చదువుతావా నువ్వు? మమ్మీ ఏం చెప్తారు రోజు నీకు? మంచిగా చదవాలి, అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తారు. ఇప్పుడైతే చెర్రీ ఉన్నాడు అనమాట. చెర్రీ నీ అసలు పేరేంటి? నాకు చెర్రీ అని తెలుసు. సో మై నేమ్ ఇస్ ధ్రువ్ వైట్ల. ధ్రువ్ కాదు, అమ్మని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అమ్మని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ లాగా, లైక్ సమ్వన్ ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకు అంత ఇష్టం అమ్మని? లైక్ అమ్మ ఇస్ అ వెరీ అమ్మ మస్త్ హార్డ్ వర్క్ చేస్తుంది. సో షీ ఈస్ వెరీ స్మార్ట్ as well. సో యా, ఐ ఫీల్ ఇన్స్పైర్డ్ బై సీయింగ్ హర్. సో అండ్ ఇంతమంది వచ్చారు కదా అమ్మని చూడడానికి, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? I feel that whenever my mother talks, I feel like this many members are there, or this many members are saying. After seeing this crowd, I feel like, oh my God, this many people are also there who sees my mother, admires my mother like that. Yeah. And you are not the only one who admires her, you know. Yeah. There are so many people who came across from Andhra Pradesh and Telangana. Yeah. And మన ఇద్దరం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం? తెలియదండి. అమ్మ ఎక్కువ ఇష్టం, నాన్న ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఒకరే. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎవరు ఇష్టం? కొంచెం ఎక్కువ తక్కువ ఏం లేదు, ఇద్దరు ఈక్వలే. ఎందుకు అమ్మ నాన్న ఇద్దరు వీడియో చూస్తారా? కాదు, whoever I go to, I say the same thing. I like my mother and father అంతే. ఓకే, థ్యాంక్ యూ. కెమెరా ముందు స్వప్నక్కుంటే కెమెరా వెనక పరిగెట్టించేది మా యశోక్ అనమాట. ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను, కానీ ఈరోజు ఫ్యాన్ మీట్లో 2 ముక్కలు అయితే మాట్లాడాలి ఖచ్చితంగా. హాయ్ యశోక. హలో, హాయ్. 2 ముక్కలు అయిపోయినాయి, వెళ్దాం ఇంకా. అసలు మొన్నటికి ఎంత ఇంప్రూవ్ అయిపోయారు గ్యాప్లో, అసలు ఎంత నా మీద పంచులు. పంచి పలక్నామాకి పంచులు నేను వేయలేనమ్మా. కాదు, ఇంతమంది 3000 మంది పైన వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ అంత ప్యూర్ లవ్. కానీ మా వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు చాలా మంది. చాలా దూరం నుంచి వచ్చారు. రిటర్న్ గిఫ్ట్స్ అంటే వాళ్ళు గిఫ్ట్ తీసుకోవాలని రాదు, మా గుర్తుగా వాళ్ళు ఉంచుకోవాలనుకున్నారు. కానీ అది మేము ఇవ్వలేకపోయాము. నెక్స్ట్ టైం పక్కా ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇంకా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాము. చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్లానర్ లాగా అయితే ఖచ్చితంగా మాట్లాడేసింది చూసారా. అంటే స్వప్నకి ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకూడదు అని చెప్పేసి ముందే అందరికీ ఇది చెప్పేస్తున్నారు. అంతే కదా, మేము ఇద్దరం ఒకటే. నిద్ర ఒకటే అమ్మ, మాకు తెలుసులేండి. కాదు యశోక, ఎప్పుడైనా స్వప్నక్క ఫేమ్ చూసి జెలసీ ఫీల్ అయ్యావా? ఎప్పుడు ఆయన ఎవరు ఫీల్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అయినో నాకు అది క్లియర్గా తెలుసు, బట్ అందరికీ ఒకసారి చెప్తే బాగుంటుంది అనిపించి అడిగాను. చాలా తెలుసు. అవును, ఈరోజు స్వప్నక్కనే కాదు నిన్ను కూడా మొత్తం ఇట్లా నలిపేస్తున్నట్టున్నారు. స్టేజ్ మీద ఉంటే స్టేజ్ బ్లాక్ అయిపోతుంది చెప్పేసి కిందకి వెళ్ళిపోతుంటే కింద బ్లాక్ అయిపోతుంది. మీ వాళ్ళ లవ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, రియల్లీ థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా కానీ. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి ఒక్క మాటలో చెప్పండి కరెక్ట్గా. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేస్తారు. అది అక్కడ చెప్తున్నారు. నిజంగా సోల్ సిస్టర్స్ అండి. నాకు ఎంత ఇష్టం అంటే మా యశోక స్వప్నకి ఇద్దరు. మా పప్పు ఎప్పుడు అంటది యశు నా బ్యాక్ బోన్ అని. ఇదేదో నా ఛానల్ వ్లాగ్ లాగా ఉంది కానీ కాదు. బట్ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. స్వప్న వైట్ల కంటే నాకెంత ప్రేమో నాకు తెలుసు, కానీ అభిమానం అంటే ఒక 100-200 మంది వస్తారనుకున్నాను. 3000 మంది వచ్చారు. బ్యాంకెట్ హాల్ సరిపోలేదు, ఫోటోల కోసం కుంటూ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఈ విషయం గురించి అక్క ఎలా ఫీల్ అవుతున్నారో అక్క మాటలను తెలుసుకుందాం, వచ్చేయండి. హలో స్వప్నక్క. హాయ్. నాకు ఆనందం, భయం, అసలు ఆనంద బాష్పాలు అనుకోండి. పొద్దున్న నుంచి చూస్తున్నా, ఇలా చేయబట్టుకొని అందరికీ సెల్ఫీలు ఇచ్చి అలసిపోయి ఉంటారు. 3000 మంది వచ్చారని ఎక్స్పెక్ట్ చేశారా? బాలకృష్ణ గారు చెప్పినట్టు నవ్వుతూ ఉంటే ఊపు వస్తుంది అన్నట్టు నాకు ఫోటోలు తీస్తుంటే అలుపు రాలేదు అసలు. కానీ ఇప్పుడు నువ్వు చెల్లివిరా, చెల్లి, అమ్మ, అక్క, వాళ్ళ ప్రేమ మనకి ఆటోమేటిక్ గా ఉంటుంది. కానీ ఎంతెంత దూరం నుండి వచ్చారు తెలుసా, వరంగల్ నుండి, ఒంగోలు నుండి, నెల్లూరు నుండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డ్రీమ్ మామూలుగా అసలు మేము చేసిన ఇంటర్వ్యూని దుమ్ము దులిపేసింది. సో ఈరోజు ఐ డ్రీమ్ వచ్చి ఇట్లా కవర్ చేయడం మటుకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిట్టి చెల్లి కూడా వచ్చింది, ఒకసారి చూడండి, అది అసలు మామూలుగా లేదు. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఒకటి మటుకు నిరూపించారు కదా, నిజంగా కంటెంట్ ఉంటే మంచిగా మనం వీడియోస్ చేస్తే లవ్ అనేది మనం ఎంత ఇస్తే వాళ్ళు డబల్ ట్రిపుల్ ఇచ్చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మీ అభిమానుల కోసం, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళ కోసం? ఏం చెప్తాను, థ్యాంక్స్ చెప్తాను. అందరికీ హగ్ ఇచ్చేసాను, కిస్లు ఇచ్చాను, కొందరికి లిప్స్టిక్ కూడా అంటుంది, బట్ పర్లేదు. అండ్ ఇంత బాగా మమ్మల్ని సక్సెస్ చేసినందుకు ఇంకా 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 మిమ్మల్ని మీ దగ్గరికి అవ్వాలని మేము అనుకుంటూనే ఉంటాము. ఎప్పుడు నేను యశు మీకోసం వర్క్ చేస్తూనే ఉంటాము. మీ లవ్ని కొంచెం కూడా తగ్గకుండా అలా పెంచుతూనే ఉంటామని ఈరోజు ప్రామిస్ చేస్తున్నా అధ్యక్ష. అంటే ఈరోజు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. స్వప్న గారు దాకా రాలేని వాళ్ళు అక్కడ ఉండి కొంచెం ఫీల్ అయ్యారు. కానీ డోంట్ మైండ్ అండి, మళ్ళీ మేము కలుస్తాం. అంటే చాలా మెంబర్స్ కి గిఫ్ట్స్ పెట్టుకున్నాము. 3000+ మెంబర్స్ వచ్చారంటే మామూలు విషయం కాదు. మేము నిజంగా అనుకోలేదు. మీ లవ్ ని ఇంకా 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 పెంచుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం.